హాయ్ హలో అందరికీ బాటనీ ఫస్ట్ సెమిస్టర్లో మీ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామినేషన్స్కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఆన్సర్ ఎలా చేయాలి, ఇవన్నిటి గురించి టిప్స్ అండ్ ట్రిక్స్ తెలుసుకుందాము. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ విత్ యువర్ బాటనీ ఫస్ట్ సెమిస్టర్ యూనిట్ వన్ బ్యాక్టీరియా, వైరసెస్ అండ్ ప్లాంట్ డిసీజెస్. సో దీంట్లో అగైన్ ఐమ్ రిపీటింగ్, వేరే సబ్జెక్ట్స్కి కూడా చెప్పా. అగైన్ ఐమ్ టెల్లింగ్ యూ ద సేమ్ థింగ్. మీ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది 2 సెక్షన్స్లో డివైడ్ అయి ఉంటుంది, పార్ట్ ఏ అండ్ పార్ట్ బి. ఈ సెక్షన్ ఏ అనే దాంట్లో 12 క్వశ్చన్స్ ఉంటాయి, వేర్ యూ హ్యావ్ టు జస్ట్ అటెంప్ట్ 8 క్వశ్చన్స్. సో ఈచ్ క్వశ్చన్ 4 మార్క్స్ ఉంటుంది. ఇక్కడ సెక్షన్ బిలో చూసుకుంటే ఈచ్ క్వశ్చన్ 12 మార్క్స్, అంటే పర్ యూనిట్ 4 యూనిట్స్లో ఒక్కొక్క యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తే 2 క్వశ్చన్స్లో ఏదైనా ఒక్క క్వశ్చన్ రాయాలి అండ్ 12 మార్క్స్కి ఉంటుంది ఒక్క క్వశ్చన్. సో మనం ఫస్ట్ యూనిట్లో అంటే పార్ట్ ఏకి అంటే 4 మార్క్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ ఏంటి యూనిట్ 1లో చూద్దాం. జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ ఆర్కీ బ్యాక్టీరియా, రెప్లికేషన్ ఇన్ వైరసెస్, బ్రీఫ్ అకౌంట్ ఆఫ్ మైకోప్లాస్మా, రైస్ టంగ్రోమ్. నెక్స్ట్ డిస్కస్ ఆన్ బ్యాక్టీరియల్ బ్లైట్ ఆఫ్ రైస్, బ్యాక్టీరియల్ బ్లైట్ డిసీజ్ అండ్ ఇట్స్ కంట్రోల్. సో ఈ క్వశ్చన్స్ అనేవి అన్నీ మనం చూసుకుంటే ఇక్కడ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ నుంచి సెలెక్ట్ చేసినవి. మోస్ట్ రిపీటెడ్లీ మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ రిపీట్ అవుతున్న క్వశ్చన్స్ని మేము మీకు ఇక్కడ ఇచ్చేసాం, విచ్ హ్యాస్ 5 స్టార్ రేటింగ్. అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని అర్థం. చూసుకోండి మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఈ క్వశ్చన్స్ అనేవి రిపీట్ అవుతున్నాయో అవన్నీ మీ ముందుకు తీసుకొచ్చేసాం. సో ఆల్ యూ జస్ట్ నీడ్ టు డూ ఈజ్ ఫాలో దీస్ క్వశ్చన్స్. నేను చెప్పే క్వశ్చన్స్ని మీరు ఫాలో అయ్యి చదువుకున్నారంటే యూ కెన్ ఈజీలీ స్కోర్ అబవ్ 85%. సో మనం ఇప్పుడు యూనిట్ 1లో పార్ట్ బి అంటే 12 మార్క్ క్వశ్చన్స్కి అంటే 13A and 13Bకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. ఎక్స్ప్లెయిన్ ద ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ బ్యాక్టీరియా, ఆర్ question can be asked as give an account of economic importance of bacteria. సో చూసుకోండి ఇక్కడ డిసెంబర్ 23, 24, డిసెంబర్ 24 ఈ లేటెస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ నుంచి సెలెక్ట్ చేసిన క్వశ్చన్స్ ఇవి. సో దీస్ క్వశ్చన్స్ ఆర్ సో ఇంపార్టెంట్. ఎక్స్ప్లెయిన్ ద సెక్షువల్ రీప్రొడక్షన్ ఇన్ బ్యాక్టీరియా, explain the replication in virus, discuss the viral transmission methods and their control measures. So this question is very important. Viral transmission methods అనేవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, you better try to by heart this question or read this question, understand this question, because ఈ క్వశ్చన్ అనేది మీకు రిపీటెడ్లీ ప్రతి either they can be asked in SEMs or either this question can be asked in your future exams also. Okay, so ఈ ట్రాన్స్మిషన్ అనే టాపిక్ చాలా ఇంపార్టెంట్. మీ హైయర్ స్టడీస్లో మీరు ఎంఎస్సీ చేసినప్పుడు పీజీలో ఈ క్వశ్చన్ అనేది మీకు కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనం యూనిట్ 2 స్టడీ ఆఫ్ ఆల్గే చూద్దాము. దీంట్లో మనకి 4 మార్క్ క్వశ్చన్స్కి ఇంపార్టెంట్ ఏంటి అంటే స్ట్రక్చర్ ఆఫ్ గ్లోబ్యూల్ ఇన్ కారా, globule of Kara, sexual reproduction in Kara. So this is important question. చూడండి ఎన్ని ఇయర్స్ నుంచి ఈ క్వశ్చన్ అనేది రిపీటెడ్లీ అడుగుతున్నారు. ఓకే, స్ట్రక్చర్ ఆఫ్ యూనిలోక్యులర్ స్పోరాంజియం ఆఫ్ ఎక్టోకార్పస్, సిస్టోకార్ప్ ఆఫ్ పోలిసిఫోనియా. సో ఈ క్వశ్చన్స్ మీకు చూపిస్తున్న ఈ 3 క్వశ్చన్స్ అనేవి యూనిట్ 2లో పార్ట్ ఏకి చాలా ఇంపార్టెంట్. ఓకే, జస్ట్ ఈ క్వశ్చన్స్ చదువుకున్నారంటే మీరు ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ పార్ట్ బి అంటే 12 మార్క్స్కి యూనిట్ 2 నుంచి ఏంటి క్వశ్చన్స్. రైట్ అబౌట్ ద ఫిష్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఆల్గే, డిస్కస్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ఆల్గే ప్రపోజ్డ్ బై ఫిచ్. ఓకే, ఈ క్వశ్చన్ ఈ సైంటిస్ట్ నేమ్ క్వశ్చన్స్ అనేవి అస్సలు మిస్ చేయకండి, ఖచ్చితంగా అడుగుతారు. ఓకే, డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ అండ్ రీప్రొడక్షన్ ఇన్ కారా, ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ ద స్ట్రక్చర్ అండ్ లైఫ్ సైకిల్ ఆఫ్ ectocarpus. Again they have asked the same account of life cycle of ectocarpus. సో దీస్ క్వశ్చన్స్ మీరు చూసుకున్నారంటే ఎన్ని ఇయర్స్ నుంచి రిపీట్ అవుతుందో చూసుకోండి. ఓకే, నేను చెప్పే జస్ట్ ఈ క్వశ్చన్స్ అన్నీ నేర్చుకోండి. అక్క క్వశ్చన్స్ చెప్తున్నావు ఆన్సర్స్ కావాలి అంటే మీరు జస్ట్ ప్లే స్టోర్ ఆర్ యాప్ స్టోర్లోకి వెళ్ళి సి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, మీకు సి యాప్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్
ఫ్రీక్వెంట్లీ ఆస్క్ క్వశ్చన్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో పీడిఎఫ్స్ ఇవన్నీ సాల్వ్డ్ అంటే సొల్యూషన్స్తో సహా ఆన్సర్స్తో సహా ఉంటాయి అందులో. అంతేకాదు టాపిక్ నోట్స్ అనే సెక్షన్ కూడా ఉంటుంది వేర్ యూ కెన్ రీడ్ ద హోల్ చాప్టర్స్, హోల్ యూనిట్స్ అన్నీ మీకు సమ్మరీలో ఇచ్చేసాం. జస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే యాప్ స్టోర్ ఆర్ ప్లే స్టోర్లో సి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి వేర్ యూ కెన్ యాక్సెస్ పర్ సబ్జెక్ట్, జస్ట్ పర్ సబ్జెక్ట్ 29 rupees, and if you take a 5 subjects combo then you just need to pay 99 rupees. Okay, which means me entire semester just 100 rupees lo finish khatam. So don't miss this deal. Okay, మంచిగా డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. మీకు యాక్సెసిబుల్గా అఫోర్డబుల్గా ఇచ్చేస్తున్నాము. నో బడీ కెన్ డూ దిస్ ఫేవర్ ఫర్ యూ. ఓకే, నెక్స్ట్ మనం చూసుకుందాము. ఎక్కడి వరకు వచ్చాం? యాక్టోకార్పస్ వరకు చూసాము. నెక్స్ట్ ఏంటి? రైట్ అ బ్రీఫ్ అకౌంట్ ఆఫ్ వెజిటేటివ్ అండ్ asexual reproduction methods in algae. Explain the various stages in life cycle of volvox. Write the general characters of cyanobacteria and their role in nitrogen fixation. Again, this question might be so important because in nitrogen fixation, cyanobacteria, ఇది జియాలజీలోనే కాదు వేరే సబ్జెక్ట్స్లో కూడా ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్. ఓకే, ఎక్స్ప్లెయిన్ ద రోల్ ఆఫ్ cyanobacteria యాజ్ బయోఫర్టిలైజర్స్. ఓకే, సో ఇవి మనకి యూనిట్ 2లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఈ క్వశ్చన్స్ చదువుకోండి, సెట్ ఇంకా మీకు. నెక్స్ట్ యూనిట్ 3లో స్టడీ ఆఫ్ ఫంగై. దీంట్లో 4 మార్క్స్కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి? asexual reproduction of albugo. నెక్స్ట్ డిస్కస్ ద రీప్రొడక్షన్ ఇన్ పెనిసిలియం, స్ట్రక్చర్ ఆఫ్ conidophores of పెనిసిలియం. ఈ క్వశ్చన్ ఎట్లా అడిగినా యూ హ్యావ్ టు డ్రా ద స్ట్రక్చర్, యూ హ్యావ్ టు టెల్ ద రీప్రొడక్షన్ స్ట్రక్చర్ ఆఫ్ conidophores and పెనిసిలియం. ఓకే, నెక్స్ట్ explain teleospores in Puccinia. Next, uridinyal stage of Puccinia, teleal stage of Puccinia. Puccinia questions ఈ ఒక్క టాపిక్ మీద చూసారా ఎన్ని క్వశ్చన్స్ అడిగారో, ఎన్ని ఇయర్స్ నుంచి ఈ క్వశ్చన్స్ అనేది అడుగుతున్నారో చూసుకోండి. ఓకే, asexual reproduction in Cercospora, vegetative structure of muco, importance of lichens. సో ఈ క్వశ్చన్స్ అన్నీ మీరు యూనిట్ 3కి చూసుకున్నారంటే మీకు యూనిట్ 3 క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి మీరు ఇక్కడ 12 మార్క్స్ ఈజీగా జస్ట్ బై అటెంప్టింగ్ యోర్ షార్ట్ ఆన్సర్స్ ఈజీగా మీరు స్కోర్ చేయొచ్చు. ఓకే, చూసుకోండి ఈ క్వశ్చన్స్ని, చూసుకోండి, బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, నెక్స్ట్ మనం 12 మార్క్స్కి ఏం వస్తుందో, ఏం అడుగుతారో క్వశ్చన్స్ని చూసేద్దాం. సో 12 మార్క్స్కి డిస్క్రైబ్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ albugo, discuss the structure and life cycle of penicillium, the same. Write an essay on structure and reproduction of muco. Describe the economic importance of lichens, the same ecological and economic importance of lichens. They ask ecological importance as well as economic importance also. So these are the questions that can be asked in your section B part. Okay, next మనం ఫాస్ట్గా యూనిట్ 4 చూసేద్దాం. యూనిట్ 4 బ్రయోఫైట్స్ అండ్ టెరిడోఫైట్స్. దీంట్లో మనకి 4 మార్క్స్కి ఏం అడుగుతున్నారు? డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ రైనియా, ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్ ఆఫ్ రైనియా. నెక్స్ట్ హెట్రోస్పోరీ, గెమాకప్స్ ఆఫ్ మార్కాన్షియా, టైప్స్ ఆఫ్ స్టీల్స్ ఇన్ లైకోపోడియం, స్ట్రక్చర్ ఆఫ్ మార్సెలియా స్పోరోకార్ప్. సో ఈ క్వశ్చన్స్ అనేవి పార్ట్ ఏకి, యూనిట్ 4లో పార్ట్ ఏకి ఇంపార్టెంట్. చూసుకోండి ఒకసారి. ఓకే, అగైన్ వి మిస్ దిస్ సిస్టమాటిక్ పొజిషన్ ఆఫ్ రైనియా. ఈ రైనియా అనే టాపిక్ మీద ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయో చూడండి. 3 క్వశ్చన్స్ లగాతార్ వచ్చినాయి. ఓకే, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ పార్ట్ ఏ. పార్ట్ బిలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి 12 మార్క్స్కి? Write a stellar evolution in pteridophytes. This question, I don't know how you guys are going to attempt this, but this is a bit complex because these questions are a bit complex and మీరు దీంట్లో ఉన్న డయాగ్రామ్స్, పర్టిక్యులర్ మైన్యూట్ స్ట్రక్చర్స్ కానీ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ డిస్కస్ ద హెట్రోస్పోరీ ఇన్ టెరిడోఫైట్స్. రైట్ అన్ ఎస్సే ఆన్ స్పోరోఫైట్ ఆఫ్ polytrichum. Explain the structure of mature sporophyte in polytrichum.
సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ ఫ్రమ్ యూనిట్ 4. జస్ట్ 3 క్వశ్చన్స్. మేము ఇన్ని క్వశ్చన్స్ చదువుకోలేమన్నాళ్ళు ఒక 2 క్వశ్చన్స్ నేర్చుకోండి. బికాస్ మీ బాటనీలో పెద్దగా క్వశ్చన్స్ లేవు. ఇట్ డజంట్ మీన్ దిస్ ఈజ్ సో ఈజీ. This is tough, I know, but all you just need to do is follow all the questions I have discussed with you. నేర్చుకోండి, పెన్ను పేపర్ పక్కన పెట్టుకోండి, డయాగ్రామ్స్ అన్నీ నీట్గా ప్రాక్టీస్ చేయండి. క్వశ్చన్స్ చెప్పినవన్నిటికీ ఆన్సర్స్ మీకు సియా యాప్లో దొరుకుతాయి, లేదా మా ఇన్స్టాగ్రామ్ బయోలో లింక్ ఉంటుంది యాప్ది, సియా యాప్ది. జస్ట్ మీరు దాన్ని క్లిక్ చేస్తే ఈజీగా యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో జస్ట్ ఫాలో ఆల్ దీస్ క్వశ్చన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.